సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 30వ వాక్యం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు, నీకు ఎలాగో బాధ కలుగుద్ది, బాధ కలిగినప్పుడు అంత్య దినములలో, ఆ అపాయకరమైన అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఎడల, ఆయన మాట వినిన ఎడల. ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు నమ్మిన బిడ్డలందరితో దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఏమిటా మాట అంటే, ఈ సంగతులన్నీ నీకు జరిగాక. ఆ పైన ఇదే పేజీలో ఆ పైలైన చదవండి. మీరు బొత్తిగా నశించిపోవుదురు, మిమ్ములను అక్కడి నుండి తోలివేయుదురు, మీరు కొద్దిమందిగా మిగిలిపోతారు. ఇక్కడ జరిగిన నష్టాలు, జరిగిన సంగతులు అనగా రాశాడు కదా. ఏం సంగతులు జరిగాయి? తరమబడ్డారు, జనం చూస్తే తక్కువైపోయారు, నాశనం చూస్తే దగ్గరకు వచ్చేసింది. ఈ శుభవేళ ఓ సేవకుడిగా నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మీరు ఎవరికి వాళ్ళు గతం అనే రోజులు కానీ, గతం అనే సంవత్సరం కానీ, గతం అనే దినాల లెక్క చూస్తే అప్పుడప్పుడు మన జీవితంలో కొన్ని సమస్యలు మనం తోలివేసాయిగా. తరిమి కొట్టే శత్రువు తరిమి కొడతాడు. అంటే మనం ఆర్థిక ఇబ్బందుల చేత తరమబడతాం, అనారోగ్యం చేత తరమబడతాం, కొన్నిసార్లు వేదన మనల్ని తరుముతూనే ఉంటుంది, నిరాశ ఉంటుంది, అది కూడా తరుముతూనే ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, మనల్ని తరిమి ఎన్ని మందులు తిన్నా జవాబు కలగదు, ఆరోగ్యం ముట్టదు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. చివరికి నాశనం అయిపోయారండి. ఆ కుటుంబం పాడైపోయిందండి. ఒకప్పుడు ఎంత ప్రార్థన ఉండేదండి, అదంతా నశించిపోయింది. ఇప్పుడు ఆ ప్రార్థన ఇంట్లో లేదు. ఒకప్పుడు ఎంత గౌరవంగా ఉండేవాళ్ళు, గౌరవం అంతా నశించిపోయింది, అంతా పాడైపోయింది అంటూ చెప్పిన మాటలు ఉన్నాయే. నీవు గతం వైపు తొంగి చూస్తే ఇవన్నీ నీ జీవితంలో జరగలా? ఇప్పుడైనా మీరు ఒక పని చేయండి అంటాడు. అంటే మన దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో చూడండి. మీరు చేశారు, అనుభవించారు అనలా. మీరు చెప్పినా నా మాట వినకపోయారు కదా, జరగాల్సిందే జరిగింది అని అనలా. ఆయన అంటాడు కదా, ఎంత జరిగినా, ఇన్ని సంగతులు జరిగినా, ఒకవేళ ఎంత నష్టం జరిగినా, మీరు బాధల చేత కొట్టబడుతున్నారా, అయినా సరే నా మాట విని మరలా మీరు దేవుని వైపు తిరగండి, ఆయన మాటకు చెవియొగ్గండి, ఆ తర్వాత నేను చేయాల్సిన కార్యాలు నీకు చేస్తాను. ఈ మాటలు మీరు ఎక్కడి నుండి ఆలకిస్తున్నా ఇది దేవుడు ఎరిగి అనుభవించి చెప్పిన మాటలవి. వీళ్ళకి ఎట్లా జరుగుద్దని ఎరిగి ఆయన వాళ్ళను చూసి అంటాడు, ఒకవేళ ఇలా జరిగితే నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. అక్కడ ఆగండి. కనికరం లేకపోతే ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు అనొచ్చుగా. నువ్వు చేసుకున్నావు, అది అనుభవిస్తున్నావు అనొచ్చుగా. నేను నా మాట ఏం లేదు, తరుముతారు నేను ఇంకా జనం, రోగాలు తరుముతాయి అనలేదుగా. ఆయన ఎంత కనికరం కలిగిన వాడని మనకు ఒక నైజం ఉంది. మనమంతా నరమాత్రులమేగా. ఒకరు కొంచెం ఎక్కువ తక్కువ తేడా తప్ప అందరూ నరమాత్రులమే. అప్పుడప్పుడు మనం అంటాం, వాడు చేసుకున్నది వాడు చెబితే విన్నాడా అంటే అర్థం ఏమిటి? నిష్ఠూరంగా మాట్లాడతాం, చెప్పినప్పుడు వినలేదు, కర్మ అనుభవిస్తున్నాడు అన్నట్టుగా గుండెల్లోని కోపాన్ని, బాధను వ్యక్తీకరిస్తుంటాం. కానీ నా దేవుడు మనలాంటివాడు కాడుగా. ఆయన దైవస్వరూపి, ఆయన కనికరం కలిగిన దేవుడు, ప్రతి వారిని ఆదరించగలిగిన వాడు, పలకరించగలిగిన వాడు, పరామర్శించగలిగిన వాడు. పక్కన వారికి బాధ వస్తే నొసలతో ఎక్కిరిచేవాళ్ళు ఉంటారు, ఓ రకంగా గుండెలో ఆనందపడి సంబరాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ బలహీనతలు చూసి అయ్యో పాపం అంటారు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా?
నువ్వు బాధలో ఉన్నా, తరమబడుతున్నా, కన్నీళ్ళలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఆయన మాత్రం ఎందుకు జరిగింది, నా మాట వినకపోయేవే అనే మాట అనడం కంటే ఆయన అనే మాట ఏమిటో తెలుసా? నేను కనికరము కలిగిన దేవుడను. నేను చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నా వైపు తిరిగిన ఎడల, నా మాట మీరు విన్న ఎడల నేను కనికరం కలిగిన దేవుడను. అంటే కనికరం కలిగిన దేవుడి దగ్గర కనికరం ఉంటుంది, కనికరం కలిగిన దేవుడి దగ్గర దయ ఉంటుంది, కనికరం కలిగిన దేవుడి దగ్గర క్షమాపణ ఉంటుంది. కనికరం కలిగిన దేవుడు మన బాధలను ఆయన బాధలుగా ఎంచుకుంటాడు, తాను అనుభవిస్తాడు. ఆ కనికరం కలిగిన దేవుడి వైపు నువ్వు తిరిగితే ఇక కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన పేరే కనికర స్వరూపి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, నలిగిపోతున్నా, కృంగిపోతున్నా, కాపురాలు చెడిపోతున్నా, పిల్లల బతుకు అస్తవ్యస్తం అవుతున్నా, అనుకున్న టయానికి వివాహాలు జరగకపోయినా, ఆర్థిక సంక్షోభంలో ఉన్న, ప్రార్థనా బలిపీఠం మండకపోయినా, నీవు అక్కడ నిలబడ్డ ఆయన కనికరం కలిగిన దేవుడిగా, ఆయన కనికరాన్ని చూపగలిగిన వాడుగా, ఆయన గుండెల నిండా దయ ఉంది, పెదవుల్లో ప్రేమ ఉంది, చేతుల్లో కనికర కార్యాలు ఉన్నాయి. మరి ఆయన వైపు తిరిగితే బాగుంటుందిగా. మీరు ఎంతకాలం అనుభవించిన బాధలకు నివారణ జరిగే రోజు ఈరోజు. నా దేవుడు ఒక బలమైన కార్యం చేయబోతుండగా, నేను కనికరం కలిగిన దేవుడు, నీ దేవుడని యెహోవా కనికరం కలిగిన దేవుడు కనుక మనకు ఆధారం ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది, తప్పక మన పట్ల ఆయన కార్యం చేయగలిగిన వాడు. లోపాలు ఏమైనా ఎన్నైనా వాటిని ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి, నీ వైపు తిరిగానయ్యా, దయచేసి నన్ను క్షమించవా అని క్షమాపణ కోరుకుంటూ నీవు ప్రార్థన మొదలు పెడితే, ఆయన చక్కని స్వభావం ఏంటంటే, నేను దయగలిగిన వాడను, నేను కనికరం కలిగిన దేవుడును. సరే, ఇంతకీ ఆ కనికరం కలిగిన వారి వైపు తిరిగితే క్షమిస్తాడు. కానీ 3 మాటలు నీకు చెబుతాడు. ఆ 3 మాటలు మీరు మనసులో పెట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. 3 మాటల్లో మొదటి మాట ఏమిటో చదవండి. 31. నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నా వైపు తిరిగి నీ తప్పిదాలు ఒప్పుకున్నావు గనక నేను కనికరం దేవుడిగా నీ ఎదురు నిలబడి నేను చేసే మొదటి కార్యం ఏంటో తెలుసా? తప్పనిసరిగా, నేను మరలా చెబుతున్నాను, తప్పనిసరిగా నీ జీవితంలో నీ చెయ్యి నేను విడవను. దేవుని బిడ్డలైన మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, మనుషులు చేతులు వదిలేశారుగా, కానీ మన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను చెయ్యి విడవకుండా అంతం వరకు నడిపించగలిగిన వాడు. ఎంతకాలం అంటే నీకు నీవుగా వదిలించుకోవాలని చెయ్యి, ఆయన మాత్రం నిన్ను వదలడు. ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సమస్య వచ్చిందనుకో, కానీ అయ్యో నేను గాఢాంధకారంలోకి వచ్చానే అని అనక్కరడా, మరణ పంచుదాకా వచ్చానుగా కంగారు పడక్కరడా. నువ్వు తిన్నగా చూడాల్సింది ఆయన వైపు. నీవు కనికరం కలిగిన దేవుడు, నాకు మాట ఇచ్చావు చెయ్యి విడవనని. ఎప్పుడైతే ఆ మాట జ్ఞాపకం చేసి నువ్వు ప్రార్థన చేస్తావో, ఆయన అంటాడు, నేను కనికరం కలిగిన దేవుడను గనక నీ చెయ్యి విడవను. ఈ మాట మీ బ్రతికినంత కాలం గుండెల్లో స్థిరపరచబడునుగాక. పిల్లల విషయం వచ్చిందా? కాలేజీ సీటు విషయం వచ్చిందా? అప్పులు ఎక్కువైపోయాయా? ఏది జరిగినా నువ్వు ఆయన వైపు తిరగాలి. కనికరం కలిగిన దేవా అని ప్రార్థన మొదలు పెట్టాలి. ఆయన ఎవరో తెలుసా? చెయ్యి విడవన వాడు ఎక్కడ అవసరమైనా అక్కడ కార్యం చేస్తాడు. ఎక్కడ నువ్వు నిలబడతావు అక్కడే కార్యం చేస్తాడు. ఈరోజు ఈ మాటలు విన్నాక నీ జీవితంలో చెయ్యి విడవన అన్నవాడు ఆ ఆపద తప్పించి వెళ్ళిపోడు, రోగం బాగు చేసి వెళ్ళిపోడు, నిన్ను మోస్తాడు. మోయటం కూడా ఇక్కడే కాదు, అంతం వరకు మోస్తాడు, అంతరిక్షం వరకు మోస్తాడు, అద్భుతాలు చూసేంతకు మోస్తాడు. మునుపెన్నడూ చూడని గొప్ప కార్యాలు మీరు చూడబోతా ఉన్నారు. దేవునికే మహిమ కలుగునగాక. ఇప్పుడు అంటాడు, నేను నీ చెయ్యి విడవను. అందరూ ఆ మాట చెప్పాలి, నేను నీ చెయ్యి విడవను. అంటే విడవని వాడు ఆపద తప్పించడం కాదండి, ఆఖరి వరకును ఉన్నత స్థాయి. ఎన్ని రకాల దీవెనలు ఉన్నాయో, ఎన్ని అనుభవాలకు మనం నేర్పుతాడు. ఈరోజు ఎందుకో ఈ మాట చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సింది, బాధల్లో ఉన్నా, ఒకవేళ తరమబడుతున్నా, ఒకవేళ కన్నీళ్లతో ఉన్నా, నీ జనాభా తగ్గిపోయినట్టున్నా, అన్ని రకాల క్షీణించిపోయినట్టున్నా, ఇక నా కర్మ ఇంతే అనుకున్నా, నువ్వేం కంగారు పడనక్కరలేదు. దయామయుడును, అదిగో కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడున్నాడు. నీవు ఆయన వైపు తిరగగలిగితే, నీవు ఆయన వైపు ప్రార్థన చేసి మోకరించి అయ్యాని ఒప్పుకోగలిగితే, ఆ కనికర స్వరూపి అంటాడు కదా, నేను నిన్ను చెయ్యి విడవను, నేను నీ చెయ్యి విడవను. ఆయన కానీ చెయ్యి విడవకపోతే
ఈ సంవత్సరం అంతా ఆయన చెయ్యి కొరకు పనిచేస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, సేవ చేయి, ఉద్యోగం చేయి, ఏం చేసినా నువ్వు అనుకోవాల్సింది ఒకటే, నా దేవుని చెయ్యి నన్ను మోస్తుంది, నా దేవుని చెయ్యి నన్ను పట్టుకుంది, నా దేవుని చెయ్యి నడిపిస్తుంది. అంటే ఆయన ఎక్కడైనా సముద్రం దగ్గర చేదారి వదిలేశాడు అనుకో, చేతగానే వాడవుతాడు. ఆయన మోసేటప్పుడు ఎక్కడైనా ఒక అపాయంలోకి వెళ్ళి అగ్నిగంధకంలో గాఢంగా వదిలేశాడు అనుకోండి, చేతగానే వాడు అవుతాడు. కానీ మాట ఇచ్చిన వాడు పట్టుకున్నాడుగా, అన్ని సమస్యల మీద జయమిస్తాడు. ప్రతిరోజు మోకరించినప్పుడు ఈ ప్రార్థన నేను చేసినట్టుగా మీరే చేయాలి. ఈ రోజు నుంచి నీవు నన్ను రెక్కల మీద మోస్తున్నావు గనక, నీ చెయ్యి నన్ను వదలదు గనక, సమస్యలు వచ్చినా జయము నీకే. ఆ మాట చెప్పండి, జయము నీకే, జయము నీకే. దేవుని హస్తం వదలలేదుగా, బంధువులు ఎదిరిపోయారు కనుక బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు నువ్వే నేను, నేనే నువ్వు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారుగా, వాళ్ళు దాగా ఫోన్లో మాట్లాడుకుంటారు. పాపం మాట్లాడుకున్న బాంధవ్యం ఫోన్ వరకే. ఆ తర్వాత దేవుని చేయి పట్టుకుని నడిపిస్తే ఆ పైన వేరుగా ఉంటుంది. నీతో మాట్లాడి సమస్తం నేనున్నా నీకెందుకు అని ఆదరణ పలుకులు పలికేవాడు అక్కడే సతికిలో పడతారు. నరుడు నమ్ముట కంటే నజరుడిని యేసును నమ్మడం మీరు. ఆడ మీద వీడ మీద ఆధారపడే కంటే కొండ అయిన యేసు మీద ఆధారపడి బండ అయిన యేసు మీద పునాది కట్టుకుంటే బాగుంటుంది. మరి ఈ మాటలు విన్నాకైనా మీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఒక్క క్షణం ఆగి ఆలకిస్తూ మీరు గమనించాల్సింది ఒకటే, అదేమిటయ్యా అంటే తప్పనిసరిగా విడవని చెయ్యి నన్ను నడిపిస్తుంది. కనుక ఉదయాన్నే లేచినప్పుడు కనికరం కలిగిన దేవాని ప్రార్థన మొదలుపెట్టి మీరు అనాల్సిన మాట, నీ చెయ్యి నన్ను పట్టుకుని ఉంది, నడిపిస్తుంది కనుక శత్రు చేతికి అప్పగించడు, గాఢాంధకారానికి అప్పగించడు, నష్టానికి అప్పగించడు, శత్రుడు పోరికి నిన్ను అప్పగించడు. ఆ చెయ్యి ఇంకా పట్టుకుని నడిపిస్తూ 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 గద్ద పిల్లలు ఆకాశం వైపు తీసుకుని వెళ్ళినట్లుగా రాకడ వచ్చి నిన్ను తీసుకెళ్ళేంత వరకు ఆయన చెయ్యి నిన్ను విడవదు, నీ పిల్లల్ని వదలదు, నీ సంఘాన్ని వదలదు. ఏ విషయంలో కూడా ఆయన చెయ్యి విడిచేవాడు కాడు గనక మనము ఆయన వైపు తిరిగి ఆయన మాట విందుమగాక. ప్రసంగం బాగుందండి, కానీ నేను ఆయన వైపు తిరగలేను. ప్రసంగం బాగుంది, కానీ ఆయన చెప్పినట్లు నేను చేయలేను. ఆయన చెప్పినట్లు నువ్వు చేయలేదు అనుకోండి, ఎక్కడుంటా అక్కడే ఉంటావు. నువ్వు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు అక్కడ రాసిందిగా, మీరు నా వైపు తిరగాలి, నా మాట వినాలి. ఆయన ఏ మాట చెబుతాడు? ఎప్పుడు చెప్పే మాట చెప్పనా? కళ తప్పింది కళ్యాణం ఏడుస్తూ ఉన్నావుగా, ఏడవబాకు. నేను చెప్పినట్లు ఇలా నీళ్లు తీసుకొచ్చి ఇందులో పోయమన్నాడు. ప్రభువా ఇంకా గంటైనా ఏడుస్తాను కానీ నేను బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తేనయ్యా అన్నావు అనుకో, ఏం జరుగుద్ది? ఆయన చెప్పింది ఏడుస్తూ ఉన్నావు, వివాహం ఆగిపోయిందని కంగారు పడుతున్నావుగా, నేను ఒక మాట చెబుతాను అని ఆ బావిలో నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పోయమన్నాడు అనుకో, అప్పుడు మనం అనాల్సిన మొదలు మనకేమిటి తెలుసా? అయ్యా నువ్వు చెప్పినట్టు నా వల్ల కాదయ్యా, ఇంకో గంట అయినా ఏడుస్తా, ఇంకో రోజైనా ఏడుస్తా, మా వాళ్ళందరూ ఫోన్ చేసి మీటింగ్ పెట్టారని ఏడుస్తా. కానీ బావి దగ్గరికి వెళ్ళనంటే నీ ఇంట్లో పెళ్ళి అవ్వద్దా, నీ ఇంట్లో కార్యం జరగొద్దా, మరలా నీకు నోటి నిండా నవ్వు కలుగుద్దా? కారణం ఏంటంటే వినడం తిరగడం అనే మాట తెలియాలి. చాలాసార్లు వినడం అనే దానికి ఇష్టపడతాం, దాని ప్రకారం నడవాలిగా. మీరు గుండె మీద చేయి పెట్టుకుంటే నా ఇంట్లో కార్యాలు ఎందుకు జరగట్లే, ఆ మందిరంలో జరిగిన కార్యాలు నాకెందుకు జరగట్లే, 15వ తారీఖున సాక్ష్యాలు చెబుతున్నారు, ఆ కార్యం నాకెందుకు జరగట్లా, నా వ్యాపారం ఎందుకు జరగట్లా, నా వ్యవసాయంలో నా సేవలో ఎందుకు జరగట్లా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే నువ్వెవరివై ఉండాలో తెలుసా? తిరిగేవాడవై ఉండాలి, వినేవాడవై ఉండాలి, లోబడేవాడవై ఉండాలి. నేను మరలా చెబుతున్నాను, అట్టి వారు ఇక్కడ ఉంటే దేవుని చెయ్యి వారిని విడవదు. అట్టి వారికి గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. మరి ఈ రోజున ఆయన వైపు తిరిగావా? తిరిగితే ఉన్నదాన్ని వదులుకోవాలి. మళ్ళా చెబుతాను, ఆయన వైపు తిరిగితే వెంటనే ఏమన్నాడు తెలుసా? వాడు నన్ను పిలుస్తున్నాడు, గుడ్డివాడును రమ్మని చెప్పు అనగానే వాడు వెంటనే ఆయన వైపు చూసి వచ్చిన 2 మనుషులను చూసి నన్ను రమ్మంటున్నాడా, సరే ఆగండి సర్దుకుని వస్తాను అనలా. దిగ్గున లేచాడట, డబ్బులు పారవేశాడు, వస్త్రం వదిలేశాడట, పరుగున వెళ్ళిపోయాడు. విన్నాడు, వినికిడు లోబడ్డాడు, తిన్నగా ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెంటనే అసలు చూపు వచ్చింది. ఆ చూపు రాకపోతే ఇంకా భిక్షాటనేగా, ఆ చూపు రాకపోతే ఇంకా బట్టబరవాలిగా, ఆ చూపే రాకపోతే దరిద్రం వెంటాడాలిగా. మరి ఈ రోజున దరిద్రాన్ని వదిలించుకోలేవా? శాపాన్ని వదిలించుకోలేవా? నీ జీవితంలో ఆయన ఏం పెద్ద బరువైన పని లేదు. వదిలే ఆ స్థలాన్ని, ఆ బట్టను పారవేయి, నా వైపు తిరుగు, నేను రమ్మంటున్నాను, నాకు లోబడి నా దగ్గరకు రా. ఒక్కసారి ఆగి ఆలకిస్తే ఎన్నిసార్లు ఆ వాక్యం నన్ను ధైర్యపరిచిందో. మనం లేవటం చేత అయితే ఆయన పని చేయడం మొదలెడతాడు.
మనం బట్టల దగ్గరే కూర్చుని, గతంలోనే కూర్చుని, ఆచారాల్లో కూర్చుని, సిద్ధాంతాల్లో కూర్చుని, గతకాలం నడకలోనే కూర్చుని 38 ఏళ్ళు కూర్చున్నాడు పాప మనోడు కోనేరు దగ్గర. కారణం ఏమిటో తెలుసా? ఆ మంటపాలంటే అతను ప్రేమ ఎక్కువ. ఈ మంటపాలు చూసుకుంటే కడుపు నిండిపోతుంది అనుకున్నాడు. కాళ్ళు లేకపోయినా పర్వాలేదు అంటాడు, లేవకపోయినా పర్వాలేదు, అక్కడే ఉన్నాడు. 38 సంవత్సరాలకు కూడా వయసు పెరిగిపోయింది, కానీ కార్యాలు జరగలేదుగా. దండం పెట్టి చెబుతున్నాను, మీరు క్రొత్త వారైనా పాతవారైనా, ఈరోజే దేవుని మాటలు వింటున్న వారైనా, మీరు ఎవరై ఉండాలో తెలుసా? కనికరం కలిగిన దేవుని వైపు లేవగలిగిన వాళ్ళు అయి ఉండాలి, తిరగగలిగిన వాళ్ళు అయి ఉండాలి. నీవు ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరకు రాగలిగితే లోబడే అనుభవం నీకు కలగాలి. అది విడిచి ఆయన తట్టు తిరగాలి, అది విడిచి లేచి రావాలి. అది వదిలి నీవు ఆయన వైపు తిరిగి ఆయన మాటల ప్రకారం నడుస్తా అంటాడు. నేను కనికరం కలిగిన దేవుడను, నీ చెయ్యి విడవను. ఆ చెయ్యి పట్టుకున్నాడండి. యాకోబుకి ఎన్ని బాధలు వచ్చాయి, కానీ ఏ రోజు అతన్ని విడిచిపెట్టలేదుగా. మామ 10 సార్లు జీతాన్ని మార్చాడు. ఆ జీతం మార్చినప్పుడల్లా ఏడ్చుకునేవాడు, కానీ ఆకాశమందులో దేవుడు చెయ్యి వదలలేదుగా. ఓహో, మీ మామగారు జీతం మారుస్తారా? మార్చని, నేను నీ చేయి పట్టుకున్నానుగా. ఆ తర్వాత జరిగిన చరిత్ర ఏంటో తెలుసుగా. యాకోబు సొవ్వలు వేసి నీళ్లు పెడతాడు మందకి. పిల్లలు మచ్చలు కావాలంటే మచ్చలు కలిగాయి, సాదా కలగాలంటే సాదా కలిగింది. ఆ తరువాత జరిగింది ఏమిటి? యాకోబు మంద విరిగినప్పుడు లాభాన మంద విరగలేదుగా. దేవుడు చెయ్యి పట్టుకుంటే నీ మంద అంతకంతగా విస్తరిస్తుంది, నీ కష్టార్జితం అంతకంతగా విస్తరిస్తుంది, దేవుని దీవెన అంతకంతగా విస్తరిస్తుంది. 10 సార్లు జీతం మార్చాడు. ఒక్కసారి లాభాన్ని చూస్తే పిల్లలు పెట్టిన గొర్రెలన్నీ ఎక్కడ ఉన్నాయి? పుట్టిన పిల్లలన్నీ మచ్చలుగానో సాదాగా ఉంటే ఆ పక్కకి వెళ్ళాయి. 100 జీవాలు 100 పిల్లలు పెట్టాయండి. యాకోబుకు 100 పెరిగాయి. రెండోసారి పిల్లలు పుట్టాయి. ఆ తర్వాత చూస్తే 100 పిల్లలు మళ్ళీ అటే వెళ్ళినాయి. యాకోబుకి ఎన్ని 100 అవుతున్నాయి? 10 సార్లు మార్చితే 10 అయ్యాయి. మనవాడికి ఎట్లా ఉన్నాయి? ఆ జీవాలే ఉన్నాయి. కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుడు తోడై ఉంటే చాలు, దేవుడిని చేయి పట్టుకుంటే చాలు. ఈరోజు ఎంతసేపు నా వాళ్ళు మనవాళ్ళు, నా వాళ్ళు మనవాళ్ళు, డబ్బు తెలివి అంతా అనుకుంటున్నా, కానీ లాభాను సంతానమేగా నువ్వు. లాభాన్ని మందలాగానే ఉంటుందిగా. వెతికి చూసినా ఫలితం ఉండదు, ఏరుకొందామంటే జీవం ఉండదు, చూద్దామంటే మచ్చలు ఉండవు, సరే సాధామనంటే అది ఉండవు. దీని అంతటా కారణం ఏంటంటే, నీవు దేవుని చెయ్యి నిన్ను పట్టుకున్నవాడు విడవకుండా నడిపిస్తుంటే నువ్వెందుకు ఆయన వైపు తిరగపోతున్నావు? నువ్వెందుకు లేవలేకపోతున్నావు? నువ్వెందుకు ఆ బటన్ పరిచి వదలపోతున్నావు? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి బాణలో నీళ్ళు ఎందుకు తెచ్చి పోయలేకపోతున్నావు? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా ఈ వాకు మీ గుండెల్లో క్రియ చేయబోతా ఉంది. మంచి రోజులు మీకు రాబోతా ఉన్నాయి. నా దేవుడు విడువని చేయితో నిన్ను విడవకుండా పట్టుకుంటాడు. ఒక్కరోజు కాదు కదా, జీవితకాలం వరకు ఆయన చెయ్యి నిన్ను విడవకుండా నడిపేస్తుంది. అట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మీరు ఆలోచించండి. మన వ్యక్తిగత జీవితంలో కనికరం కలిగిన దేవుడు విడవనంటున్నాడుగా. విడవకుండా ఉంటే ఎక్కడ నువ్వు ఆగవుగా? విడవకుండా నేను పట్టుకుంటే ఎంత దూరమైనా పైన సాగుతుందిగా. 2వ లైన్ చదవండి. ద్వితీయోపదేశకాండం 4:31. ఏమి రాసి ఉంది అక్కడ? నిన్ను నాశనము చేయడు. నీవు నాశనము కావు. ఆ మాట చెప్ప. నాశనం చేయడం అంటే ఎందుకు కానీ, నీవు నాశనం కావు, నీవు నాశనం కావు. ఆయన నాశనం చేయడు. ఒక మాట చెబుతాను. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేశాడా? దేవుడు నాశనం చేయలేదా? చేశాడు. ఇప్పుడు నిన్నంటాడు నేను నాశనం చేయనని. అర్థమైందా ఆ మాట? ఒకసారి ఆగి ఆలకిస్తే దేవుని ప్రజలకు విరోధంగా లేచి ఫిలిష్తీయులు గొల్యాతును అడ్డం పెట్టుకుని కేకలు వేశారు. దావీదు వచ్చాక గొల్యాతు చచ్చాడు. ఫిలిష్తీయులు అనపబడ్డారా లేదా? ఫిలిష్తీయులు వెనకబడ్డారా లేదా? ఫిలిష్తీయులు తరమబడ్డారా లేదా? నామరూపాలు లేకుండా వాళ్ళు దూరం అయిపోయారు. అమాలేకులు యుద్ధం తెలుసుగా. నిర్గమాకాండంలో మోషే చేతులు పైకెత్తాడు. అహరోను వ్యక్తి ఇంకొక ఊరు వ్యక్తి నిలబడ్డారు. యెహోషువ యుద్ధం చేశాడు. అక్కడ రాయబడింది ఏమిటో తెలుసా? అమాలేకులు పూర్తిగా నాశనము చేయబడ్డారు. ఈ మాట విన్నారా? అమాలేకులు నాశనం చేయబడ్డారు. బైబిల్ లేఖనంలో బాగా గమనించండి. ఫలానా వ్యక్తులందరూ నాశనం చేయబడ్డారు. కానీ నా దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను నాశనం చేయను, నేను నిన్ను నాశనం చేయను. నా పేరే కనికరం కలిగిన దేవుడు, నా పేరే కనికరం కలిగిన దేవుడు, నా పేరే కనికరం కలిగిన దేవుడు. నేను నిన్ను నాశనం చేయను. దేవుడే నాశనం చేయకపోతే ఇంకెవరొచ్చి నిన్ను నాశనం చేయగలరు?
బైబిల్లో ఉందిగా, దేవుడు దీవించమని సెలవు ఇచ్చాడు. ఆ దీవెన వస్తుంది, దాన్ని చెరిపేవాడు లేడు, దాన్ని తీసేసేవాడు లేడు, దాన్ని ఆపేవాడు లేడు. కానీ నాశనం చేయాలని తెగులు వచ్చినా, పురుగు వచ్చినా, శత్రువు వచ్చినా, రకరకాల యుద్ధాలు వచ్చినా అవి నిన్ను నాశనం చేయవు. ఎందుకో తెలుసా? నేను నీ కనికరం కలిగిన దేవుడను, నేను నీకు కనికరం కలిగిన దేవుడను. ఆ ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఏంటో బిడ్డలు నాశనం అయిపోతున్నారు, పంట నాశనం అయిపోయింది, పొలం నాశనం అయిపోయింది, వాళ్ళ బతుకు నాశనం అయిపోయింది. ఈ మాటలు వాడుతున్నాగా వీరు కూడా ఇక్కడ మొదలవుతుంది. నీవు తిరగడం మొదలు పెడితే నాశనం వెనక తిరగడం మొదలు పెడద్దు. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరగకుండా, నీ తప్పిదాలు ఒప్పుకోకుండా, ఆయనకు లోబడి, ఆయనను హృదయానుసారంగా ప్రేమించి, ఆయన మాట వినిన ఎడాల, వినడం అంటే చేస్తేనే విన్నట్టు, ఆలకించిన గోళ్ళ కూడా ఆలకిస్తాయి, గోళ్ళకు చెవులు ఉంటాయి మీకు తెలుసుగా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? విని అంటే విన్నవాడు చేస్తాడు, చేశాడు అంటే నీవు దేవుని చిత్తం నెరవేర్చినట్టు కార్యాలు జరుగుతాయి. మరి ఈ రోజున నీ మీద రకరకాల నాశనాలు వస్తున్నాయిగా. తెగులు వచ్చింది, ఉప్పిన వచ్చింది, యుద్ధం వచ్చింది, మండు టెండ వేసవి వచ్చింది, రకరకాల ఇబ్బందులు వచ్చి నాశనం అవుతున్నావుగా. ఆయన అంటాడు, నేను నిన్ను నాశనం చేయను, ఇక నీవు నాశనం కావు. ఎందుకంటే నేను నీకు కనికరం కలిగిన దేవుడను. ఇక నాశనం రాదు, నాశనం చెయ్యవు, నాశనం జరగదన్నాడుగా. ఎప్పుడు జరుగుద్దా మాట? నీవు ఆయన వైపు తిరిగినప్పుడు. చెప్పండి మాట. నీవు ఆయన వైపు, చెప్పండి, ఆయన వైపు నీవు తిరిగినప్పుడు, ఆయన వాక్యాన్ని విని లోబడినప్పుడు. వాక్యం విని మనం పుస్తకాల్లో రాసుకున్నాం అనుకో, క్యాలెండర్లో రాసామనుకో, వాక్యం భలే ఉందని నోట్సులు పూర్తి చేసామనుకో, కానీ ఆ వాక్యం నీలో ఏమైనా క్రియ చేసిందా? చేయనంతకాలం మైండ్లో చక్కగా ఉంటుందిగా. నేను మళ్ళా చెప్పగలిగిన మాట ఏమిటంటే, లోబట్టంలోనే దీవెన కనబడుతుంది. అక్కడ అంటాడు, నా వైపు తిరుగు, నా వాక్యాన్ని విని లోబడు. నువ్వు లోబడితే ఇక నాశనం నీ గుడారం దగ్గర రాదు. ఒకడు పరిగెత్తుకొచ్చినా నేను అక్కడ నిలబడతా. నిలబడగానే చూస్తాడు, నాశన పుత్రుడు వచ్చాడా, ఓహో వాడు కనికరం కలిగిన దేవుడు వాళ్ళ ఇంట్లో నన్ను నిలబడ్డాడుగా, ఆ ప్రార్థన చేస్తున్న వాళ్ళ పక్షాన కనికరం కలిగిన దేవుడు ఉన్నాడుగా, నేను వెళ్ళలేను, నాశనం చేయలేనని వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళునగాక. మరి అట్టి ఘనకార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఎంత తేటగా మాట్లాడుతున్నాడండి. మరి ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ కనికరం కలిగి, ఆ మాట ఎంతో నాకు ఇష్టమైన మాట. ఆయన కనికరం కలిగిన దేవుడు, మీ దేవుడిని యెహోవా కనికరం కలిగిన దేవుడు. ఆ మాట నన్ను ఎన్నిసార్లు ఆదరించిందో, ఎన్నిసార్లు నిలబెట్టిందో, ఎన్నిసార్లు ముందుకు నడిపించిందో. జీవితంలో ఆయన మాట వినడం వేరు, చేయడం వేరు. నేను విన్నంతకాలం అట్లాగే ఉన్నాను, చేయడం మొదలుపెట్టక అభివృద్ధి పొందడం మొదలయ్యింది. ఈ మాటలు మీకు కొంచెం ఇబ్బంది కావన్నా, నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నా, నీ బ్రతుకులు దీవించబడును గాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. దేవుడిచ్చే కాపుదల ఎంత గొప్పది. ఊరందరికీ జరిగింది, నాకు జరిగింది అంటాం కాదు, నీ ప్రత్యేకత ఉండును గాక. నాశనం నీ దగ్గరకు రానివాడు, ఒకవేళ నాశనం వచ్చినా దాన్ని అనుకూలంగానే మార్చగలిగిన వాడు ఆ దేవుడే మన దేవుడు. మరి ఈ మాటలు విన్నాకైనా మన జీవితంలో వెళ్ళామనే పాట కాదుగా, కనికరం కలిగిన దేవుడు నా చెయ్యి విడవాడు అని వందనాలు చెబుతూ ఆయనతో చెయ్యి వేసి నడవాలి. ఆయన నన్ను నాశనం చెయ్యనివ్వడు, అందుకని ఆయన చెప్పినట్టే నేను వింటాను అనే తీర్మానం రాగలగాలి. నువ్వు అట్లా అడుగులు వెయ్యగలిగితే నీ జీవితం ధన్యమవునుగాక. ఆ చివరి లైన్ కూడా చదవండి, ప్రార్థన చేస్తాను. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన, నీ పితరులతో తాను చేసిన ప్రమాణమును బట్టి నిబంధనను మరచిపోడు. ఆయన నిబంధన మర్చిపోడు. అంటే నీకు ఒక నిబంధన చేశాడుగా, ఆయన నువ్వు మర్చిపోతావు కానీ ఆయన మర్చిపోడు. దేవుని సన్నిధిలో కష్టాలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నిబంధన చేయలే? కొన్నిసార్లు కొన్ని విపత్తులు వాటిల్లినప్పుడల్లా దేవుని సేవకుల దగ్గర నువ్వు నిబంధన చేయలే? ప్రేమలో ఉంటాను, నమ్మకంగా ఉంటాను, ఆఖరి వరకు ఉంటాను, పరిచయంలో ఉంటాను, ప్రార్థనలో ఉంటాను, రాను ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళావు? మరి ఆ రోజున నిబంధన చేసిన వాళ్ళు నిలిచారుగా. దేవుడు నీతో నిబంధన చేసినప్పుడు నువ్వు కాపాడుకోవాలి. నువ్వు దేవునితో కూడా నిబంధన చేశావుగా, అయ్యా మోషే ఆత్మ నా మీదకి వచ్చింది, వరుసలో నిలబడ్డాను, అభిషేకించబడ్డాను. అయితే నీ నిబంధన ఎంతవరకు ఉండాలో తెలుసా? ఆఖరి వరకు ఉండాలి. కానీ మధ్యలో కొంతమంది జారిపోతారు. దేవునితో చేసిన నిబంధన, సేవకులతో చేసిన నిబంధన, పరిశుద్ధాత్మతో చేసిన నిబంధన, పరిశుద్ధులతో చేసిన నిబంధన, వాక్యానుసార నిబంధన మర్చిపోతారు. ఇద్దరు జారిపోయారు, భూమి వాళ్ళ కుటుంబాలు మింగేసిందట. ఎంత దారుణంగా ఉంది. ఇప్పుడు అంటాడు, మీరు మర్చిపోతారు కానీ నిబంధన నేను
మరవను. దేవుడు నిబంధన మరవలేదు గనక ఇశ్రాయేలు జాతిని గొప్ప జాతి చేస్తానన్నాడు. ప్రపంచంలో ఇశ్రాయేలుల దేశం సృష్టించాడు. ప్రపంచ పట్ల వాళ్ళకి స్థానాన్ని కల్పించాడు. వాళ్ళతో యుద్ధం చేయటం ఎవరి వల్ల కాదు. వాళ్ళు చేసే ఆ ప్రక్రియలు చూస్తే అందరూ ఆశ్చర్యపోతూనే ఉంటారు. ఎందుకో తెలుసా? వీళ్ళు భక్తులు కాదు, వీళ్ళ పితరులతో దేవుడు చేసిన నిబంధన మర్చిపోలేదు, మరవలేదు. అట్టి నిబంధనతో నీవుంటే నీవు చేసిన నిబంధన కాపాడుకుంటున్నావా? ఒక్కసారి ఆగి ఆలకిస్తే దైవ దీవెనలు మా ఇంటికి రాలేదు. నేను ప్రార్థన చేస్తాను, ఎంత దీర్ఘ ప్రార్థన చేస్తాను, గట్టి వారికి చేసిన, కానీ రాదుగా. నువ్వు దేవునితో చేసిన నిబంధన కాపాడుకున్నావా? దేవుడు నీతో చేసిన నిబంధన అమలు జరుపుతున్నాడా? అది జరిగిన రోజున ఇక నీ జీవితం అంతకంతకు వృద్ధులతో ఆశీర్వాదకరంగా ఉంటుందిగా. అందుకే అంటాడు, నా వైపు తిరగండి, నా మాట వినండి, నా మాటకు లోబడండి. జరిగేది ఏమిటో తెలుసా? నేను కనికరం కలిగిన దేవుడిగా 3 కార్యాలు చేస్తాను. మొదటి కార్యం చెయ్యి విడవను, రెండో కార్యం నాశనం చేయను, మూడో కార్యము మరవను. మరి ఈ రోజున అట్టి జ్ఞాపకాలలో ఉంటే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది. మరి ఇప్పుడు సంఘంతో ఐక్యపడి ఉన్నావా? వాక్యానికి కట్టుబడి ఉంటున్నావు, నిబంధనకి పొందిన బాప్తీసానికి ఐక్యపడ్డావా? నీకు ఉపదేశం చేసే సేవకులతో ఐక్యపడ్డావా? పరిశుద్ధాత్మతో ఐక్యపడ్డావా? నిశ్చయంగా ఒకసారి ఆగి ఆలకిస్తే నిబంధన కాపాడుకోవాలిగా. కృపగలిగిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ రోజైనా నీవు మరలా తిరగగలిగిన ఎడల, మరలా వినగలిగిన ఎడల, మరలా దేవునికి లోబడగలిగిన ఎడల ఆ కనికరం కలిగిన దేవుడు ఈ 3 దీవెనలు మీకు దయచేయునుగాక. తరల వంచండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. నీ మాటలో ప్రతి వాని జీవితంలో స్థిరపరచండి, బలపరచండి, ఘనపరచండి. బలమైన కార్యాలు చేసి మీరు మహిమ పొందండి. నీ కనికరం కలిగిన దేవుడుగా మా ఎదురు నిలబడి ఉంటుండగా నీ కనికరం మేము పొందగలగాలయ్యా. నిశ్చయముగా నీవు విడవని దేవుడు, మరవని దేవుడు, నశింప చేయకుండా స్థిరపరిచే దేవుడు. ఆ దీవెనలు నీ బిడ్డలు పొందినట్లుగా వాక్యానికి లోబడి, వాక్యానుసారంగా నీ వైపు తిప్పబడి, నీ మాట విని మాట ప్రకారం లోబడే మనసును కలుగ చేయండి. అందరి మీద చేతులు చాపండి. కృప కలుగునగాక, దీవెన కలుగునగాక, క్షేమం కలుగునగాక. బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.